హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విష్ణు ఐఎస్ అకాడమీ. రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ గారు H1B వీసా వాళ్ళు $1,00,000 పే చేయాలి అన్న విషయం మనకి తెలిసిందే. ఇదే అదనుగా చూసిన రేసిస్టులు వేరే దేశాలలో నుంచి యుఎస్కి తిరిగి రావాలి అంటే $1,00,000 పే చేయాలన్న ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. ఇదే చూసిన మళ్ళీ రేసిస్టులు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి వేరే దేశాలు లైక్ ఇండియానే కాకుండా మిగతా కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా వెనక్కి రానివ్వకుండా చేయడానికి ఇలా ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ చేశారు. ఇదే సమయంలో కెరోనా లివిట్ గారు ఇది యాన్యువల్ ఫీ కాదు, వన్ టైం ఫీ మాత్రమే అన్నారు. అసలు ఈ కెరోనా లివిట్ ఎవరంటే ఈమె అమెరికన్ ప్రెసిడెంట్ సెక్రటరీ. ఈమె ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. రెన్యువల్ చేసుకునే వాళ్ళకి ఇది అవసరం లేదని, కొత్తగా H1B వీసా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇది అప్లికేబుల్ అన్నారు. దీంతో పాటు మరొక మాట కూడా అన్నారు. ప్రస్తుతానికి వేరే దేశాల్లో నివసిస్తున్న వాళ్ళు మళ్ళీ తిరిగి యుఎస్ఏకి రావాలంటే వాళ్ళకు కూడా ఈ ఫీ అప్లికబుల్ కాదు అని చెప్పి స్పష్టం చేశారు. బయట దేశాల నుంచి H1B వీసా ద్వారా అమెరికాలో పనిచేసే వాళ్ళల్లో ఎక్కువ శాతం ఇండియన్సే. నియర్లీ 75% ఇండియన్స్ అమెరికాలో H1B వీసా ద్వారా వర్క్ చేస్తున్నారు. ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఈ సమయంలో $1,00,000 పే చేయాలి అంటున్నారు. ఈ $1,00,000 ఎవరు పే చేయాలి? అక్కడ ఉంటున్న ఇండియన్సా? కాదు, అక్కడున్న టెక్ కంపెనీస్ లైక్ అమెజాన్, గూగుల్ వీళ్ళు పే చేయాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 75% ఆఫ్ టాలెంట్ పీపుల్ యుఎస్ఏ వెళ్ళినందుకు సంతోషపడాలో బాధపడాలో, లేక ఇంతమంది మన ఇండియన్స్కి అమెరికాలో ఇంత డిమాండ్ ఉన్నందుకు సంతోషపడాలో అర్థం కావట్లేదు.